హాయ్ చిల్డ్రన్. హాయ్ సార్. ఈ రోజు మనం గుణితాలు నేర్చుకుందాం పిల్లలు. నేర్చుకుందాం సార్. అసలుకి గుణితాలు అంటే ఏంటో మీకు తెలుసా పిల్లలు? తెలుసు సార్. ఈ గుణితాలు అంటే అచ్చుల శబ్దాలు అంతే. వీటిని నేర్చుకునేందుకు కొంతమంది తప్పులు రాస్తారు. అందుకని మీరు అట్లా తప్పులు రాయొద్దనే నేను ఇప్పుడు ఈ క్లాసెస్ తీసుకుంటున్నా. ఇప్పుడు తలకట్టు అంటే దాని రియల్ సౌండ్ క. ఇప్పుడు అచ్చుకి హల్లుకి అప్పుడు నేను చెప్పిన ఫ్రెండ్స్ అంటే అచ్చుల సౌండ్ హల్లుల సౌండ్. ఇప్పుడు కాకి అనమనుకో కా కా అంటే కా సౌండ్ కొంచెం ఉంది. క కా అనేది హల్లు. కా సౌండ్ కొంచెం ఉంది. ఆ అంటే ఆ వస్తుంది. ఇప్పుడు క అంటే తలకట్టు అంటే దాని రియల్ సౌండ్ అంటే కా గా చ ఇవన్నీ దాని రియల్ సౌండ్ అన్నట్టు. నెక్స్ట్ దీర్ఘం. తీసారు కొంతమంది నాటకాలలో కూడా ఓ పాట పాడేటప్పుడు కూడా అని దీర్ఘం తీస్తారు. అట్నే ఇది కూడా అంతే దీర్ఘం. ఆ కాడ గాలం ఛాయ గలం అంటే ఇది కరెక్టా? ఇప్పుడు గాలం రాయమని అనుకో మీరు గలం అని రాస్తే కరెక్టా? ఇప్పుడు సార్ నేను గాలం రాయమన్నాడు అనుకో, నువ్వు గిట్లా రాసినావు అనుకో కరెక్టా? రాంగ్. ఏమవుతుంది ఇది? గలం రాంగ్. గాలం దీర్ఘం వస్తుంది. గాలం ఇంకో ఇక్కడ గాలం ఛాయ. నెక్స్ట్ గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నారు. అది ఆ గుడి వేరు ఈ గుడి వేరు. ఈ గుడి సింబల్ చూడు ఈ సౌండ్ గుడి అంటే లాస్ట్ ఈ సౌండ్ వస్తుంది. గుడి కిటికీ గిలక చివర జామిల జింక ఇవన్నీ కదా ఈ సౌండ్. గుడి అంటే ఈ గుడి ఈ గిల ఇవన్నీ. నెక్స్ట్ గుడి దీర్ఘం. ఇప్పుడు ఇది దీర్ఘం కదా, ఇది గుడి దీర్ఘం అంటే కీటకం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది? కీటకం. గీత చీర రాయమన్నాడు అనుకో సారు. ఇట్లా రాస్తే కరెక్టా? ఇట్లా రాస్తే కరెక్టా? రాంగ్. ఇదేమైతుంది? చీర అంటే ఇట్లా దీర్ఘం రావాలి. చీర అన్నప్పుడు దీర్ఘం. జీ మీద చెప్పండి. జింక రాంగ్. మళ్ళీ జింక అనొద్దు. జింక అనేది ఏ సౌండ్? గుడి. ఇది గుడి దీర్ఘం. కీటకం అన్నప్పుడు కీ అని వస్తుంది. ఇప్పుడు గీత గీయండ్రా అంటే గీత పేరుంటది. గీత అని ఒక పేరు ఉంటది. మళ్ళీ గీసుడు ఉంటది. గీత చీర ఆంటీ మంచిగా చీర కట్టుకుందిరా. మా మమ్మీ మస్తు పట్టు చీర కట్టుకుంది. ఇవన్నీ పట్టు చీర ఆంటీ మంచి చీర కట్టుకుంది. చీర అన్నప్పుడు అంటే ఈ సెకండ్ ఈ కొమ్ము అంటే మనకు తెలిసిందే. ఊ సౌండ్ వస్తుంది. కుండ గుడి చురుకు అనిరుద్ధు చురుకుగా ఉంటాడు అంటే చురుకు అంటే ఊ సౌండ్ చు అని వస్తుంది కాబట్టి చురుకు అన్నారు. ఇప్పుడు కుండ అని ఎందుకన్నారు? కుమ్మరి వస్తుంది. కుండ జున్ను ఇవన్నీ జు అంటే ఊ సౌండ్. కొమ్ము దీర్ఘం ఊ కూజ అందుకనే గూజ చూరుడు గూడు అన్నప్పుడు గు అంటే ఊ సౌండ్ వస్తుంది. ఋత్వం కృషి గృహం చా మీద ఎక్కువ రావు కాబట్టి చురు అంటే కృషి గృహం మృగం మృగరాజు సింహం. ఏత్వం అంటే ఏ సౌండ్ ఏ. కెరటం గెలుపు చెలిక. ఇప్పుడు కెరటం రాయమన్నాడు అనుకో సారు. ఇట్లా రాస్తే కరెక్టా?
అట్లా నేను రాసింది రాంగ్. ఏమైతుంది? కెరటం. నో, దీర్ఘం అవసరం లేదు, కెరటం ఓన్లీ కెరటం. అందుకని మనం దీర్ఘం తీసే కాడ దీర్ఘం తీయాలి, కానీ దీర్ఘం తీయని కాడ ఇప్పుడు ఏతో ఉన్నప్పుడు ఏతో దీర్ఘం లెక్క కేరటం కేరటం గేలుపు చేలిక తప్పు చెలిక అంటే అంతే ఇక. అంటే ఇవి అల్ప ప్రాణాక్షరాలు గిత్తతను వల్కాలు. ఇవి అనేది మహాప్రాణాక్షరాలు అల్ప ప్రాణాక్షరాల గురించి మనం చెప్పుకున్నాం కదా. దీర్ఘం ఆడ ఉన్నప్పుడు కూడా దీర్ఘం వలకపోతే అది తప్పే అవుతుంది. ఏత్వం దీర్ఘం చెప్పిన ఇలా కూడా అయ్యే దీర్ఘం నాటకాల లెక్క ఏత్వం దీర్ఘం కేకలు వేయకండి రా. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను బ్యాక్ బెంచర్స్ కేకలు వేయకండి రా. సార్లు కొడతారు, ఇంట్లో కొడతారు, సినిమాలు కొడతారు, ఓ జై పుష్ప అని పెద్ద కేకలు వేస్తారు. ఇక కేకలు వేయకండి రా అంటారు. గైడు సారీ గేదె అందరు గేదె పాలు తాగరా, గేదెలు ఎక్కుతున్నారా, తీట పని చేసినప్పుడు మమ్మల్ని గేదె లెక్క అవుతున్నావురా, గేదె లెక్క కర్రీ ఉన్నావురా. గేదె చేను వేసినారా, నేను జొన్న చేను వేసిన, ఆ జొన్న చేను పంట ఇవన్నీ చేను వేసిన అంటారు. అయ్యేత్వం అంటే ఐ సౌండ్. కైక గైడు చదివితే తెలివి రాదురా అని పాట. గైడు చదివితే తెలివి వస్తుందా? గైడ్ చదివితే తెలివి రాదు, ఎందుకంటే అలానే ఆన్సర్లు ఉంటాయి కాబట్టి మనం గైడ్ చదివితే తెలివి రాదు. చైనా మన పొరుగు దేశం. చైనా ఇది అని పెట్టింది, అది అని పెట్టింది. మొత్తం మన పెన్సిళ్ళు, మనం వాచ్లు ఇవన్నీ మేడ్ ఇన్ చైనా. మనం ఇండియాలో ఎక్కువ మేడ్ ఇన్ చైనాయే వాడుతుర్రు. మనం సెకండ్, మనకన్నా ముందు చైనా ఎక్కువ జనాభా అలా. ఓత్వం అంటే ఓ సౌండ్. ఓత్వం ఓ. కొడుకు గొడుగు చొరవ కొడుకులు. ఇప్పుడు కొడుకులు అమ్మనాన్నల్ని ఆస్తి కోసం నాన్నల్ని అమ్మల్ని కొడుతుర్రు, అనాథాశ్రమంలో పడేస్తుర్రు. ఆస్తి రాగానే ఎప్పుడు అట్లా వేయద్దు. కొడుకు గొడుగు వాడొస్తే గొడుగు పెట్టుకొని పోతాం. చొరవ అంటే ఇప్పుడు మా డాడీ నన్ను కొడుతుండో తిడుతున్నాడు అనుకో, ఇది ఒక్కసారి వదిలే. నన్ను కూడా మా మమ్మీ ఎన్నోసార్లు కాపాడేది మా డాడీ కొడుతున్నా కానీ. ఎవరైనా ఇప్పుడు ఒక చెట్టు ఎండిపోతుంది అనుకో, దాని నీళ్ళు పోయాలరా అని దాన్ని చొరవ తీసుకుంటారు. మంచి వాళ్ళే చొరవ అనేది తీసుకుంటారు, అంటే మంచి పని చేస్తేనే. నెక్స్ట్ ఓత్వం దీర్ఘం. దీర్ఘం నాటకాలలో వేసినట్టు దీర్ఘం తీయాలి. ఓత్వం దీర్ఘం. దీనికి ఓ సౌండ్. కోడలు గోడ చోటు గోరై మా ఇంటి గోడ కట్టుకుంటారా అంటారు. కోడలు కొత్త కోడలు వచ్చింది, ఇది అది ముసలోళ్ళు అంటారు. నెక్స్ట్ చోటు కావాలి మనకి, ఏదైనా ఉంటుంది. నెక్స్ట్ చోటు. ఇప్పుడు చెప్పండి ఓత్వం. ఓ మీద ఏమన్నా చెప్పండి. ఓటు అవే. ఓ అనేది నో, అది అచ్చుతో మొదలవుతుంది. ఇదే సౌండ్ కానీ హల్లులతో చెప్పాలి. నెక్స్ట్ ఔత్వం. కౌముది. అవుటు అది కూడా రాదు, కామిదే. ఇప్పుడు మన హల్లులతో చెప్పాలి కానీ అది అచ్చు ముందు, అదే సౌండ్ కానీ అచ్చుతో మొదలవుతుంది. కాబట్టి నేను ఇప్పుడు హల్లుతో అడుగుతున్నా. కౌముది గౌరీ చౌక ధరల దుకాణంది. చౌక అంటే తక్కువ రేటు. చౌక ధరల దుకాణంది అంటే చౌక దొరుకుతాం. ఎప్పుడైనా ఎవరైనా కానీ బేరం ఆడతారు. ఇంత అంటే అంత చౌకకి ఇవ్వమంటారు. చౌక అంటే తక్కువ రేటు. గౌరీ అనేది పేరు. గౌరీ. సున్నా సున్నా అంటే అమియ. గంప చందనం. కంపతో కంచి వేస్తే నష్టాలు అని.
కంపతో ఇప్పుడు కంపని చేను పోండి ఇట్లా పెట్టినాం అనుకో, గాలి వచ్చింది అనుకో అలా మొత్తం పడతాయి, మొత్తం ఇక ముళ్ళులు ముళ్ళులు గుచ్చుకుంటాయి మొత్తం చేనులా. కాబట్టి ఎప్పుడు కంపతో మనం కంచి వేస్తే నష్టాలు అని పాట రాసిండు కదా సారు, రాసిండు కదా పిల్లలు. నెక్స్ట్ గంప 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 ఇవన్నీ గుణితాలు. ఇవన్నీ మనకు వచ్చినాయంటే మనకి గుణితాలు వచ్చినట్లే. ఇప్పుడు చెప్పండి పిల్లలు ఒక్కొక్కటి. తలకట్టు తలకట్టు, దీర్ఘం దీర్ఘం, గుడి గుడి దీర్ఘం దీర్ఘం, కొమ్ము కొమ్ము, కొమ్ము దీర్ఘం దీర్ఘం, ఉత్వం ఉత్వం, ఏత్వం ఏత్వం, ఏత్వం ఏత్వ దీర్ఘం ఏత్వ దీర్ఘం ఏత్వం, అయత్వం అయత్వం, ఓత్వం ఉత్వ దీర్ఘం అవోత్వం కోత్వం, సున్నా. సున్నా. ఇవన్నీ గుణితాలు మీరు నేర్చుకుంటారు కదా పిల్లలు, అర్థమైంది కదా. ఓకే బాయ్.